తండ్రికి చాలా బిజీ వర్క్ ఉంది, ఆయన చేస్తున్నాడు. పిల్లవాడు వచ్చి మాటిమాటికి డిస్టర్బ్ చేస్తున్నాడు. ఈ తండ్రి వీడికి ఏదో ఒక పని అప్పు చెప్తే తప్ప నాకు దగ్గర రాకుండా ఉండడానికి చేయాలని అతని దగ్గర ఒక ప్రపంచ పటం ఉంది. అన్ని దేశాలు ఉంటాయి కదా ప్రపంచ పటంలో, వాటిని చించి ఆ పిల్లవాడికి ఇచ్చి, ఈ ప్రపంచ పటాన్ని సరిజైనైనా ఏ దేశం ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టు అన్నాడు. ఎలాగా ఈ ముక్కలన్నింటినీ కలిపి ఇండియా ఎక్కడుంది, పాకిస్తాన్ ఎక్కడుంది, ఆస్ట్రేలియా ఎక్కడుంది, అమెరికా ఎక్కడుంది అన్నీ చేయలేడు కాబట్టి అనుకుని ఆయన ఇచ్చాడు. 10 నిమిషాలు అవ్వకుండానే పిల్లడు వచ్చేసాడు. ఎరా నేను చెప్పాను కదా చేయమని. అవును, నువ్వు చెప్పినట్టు ప్రపంచ పటాన్ని సరి చేశాను నాన్న. ఎలా సరి చేశారు ఇంత తొందరగా? ఏం లేదు నాన్న, వెనకాల ఒక మనిషి బొమ్మ ఉంది. తల ఉండవలసిన చోట తలని, కాలు ఉండవలసిన చోట కాలుని, చెయ్యి ఉండవలసిన చోట చెయ్యిని పెట్టాను. మనిషి సరయ్యాడు, ప్రపంచం సరైపోయింది. సరి చేసుకోవాల్సింది నా పక్కవాడు కాదు, నేను. నిన్నటి కంటే నేను నేడు నన్ను నేను ఎప్పుడు శ్రద్ధగా అధ్యయనం చేయాలి. నిన్నటి నేను కంటే ఈరోజు నేను మరింత మెరుగవడం కావాలి. మరింత ధ్యానం, మరింత జ్ఞానము, మరింత అవగాహన, మరింత అధ్యయనము, శ్రద్ధ నా పట్ల నేను కలిగి ఉండాలి. నా బాధ్యత ఏదో నేను ఎరిగి ఉండాలి. ఏదో ఒక్కసారి అయిపోమని కాదు, నిన్నటి నీకంటే ఈరోజు నీలో మరింత వికాసం జరగాలి. మరింత ధ్యాన శక్తితో మనల్ని నింపుకోవాలా. మరింత నేర్చుకుంటూ ఉండాలి. మరింత నైపుణ్యాన్ని మన జీవితం కోసం ఏమైతే అవసరమో అన్నీ అక్కర్లే, ఏదైతే నీ క్వాలిటీ ఉందో ఆ క్వాలిటీని మరింత మెరుగుపరుచుకోవడం, చెయ్యాలి కదా. ఈ ప్రయాణం కోసం ఈ అవగాహన మనం ఎప్పుడూ ఏం చేస్తామంటే అన్ని అలవాటుగా చేస్తాం. ధ్యానాన్ని కూడా అలవాటుగా చేస్తాం. ధ్యానం చేసినప్పుడు ఉన్న శ్రద్ధ, మొదట్లో నేర్చుకున్నప్పుడు ఉన్న శ్రద్ధ క్రమేపీ తగ్గిపోయి మెకానికల్గా అయిపోతాయి. నిన్నటి గతంలో వచ్చే ఆ ధ్యానపు స్థితులు ఈరోజు లేవు అని దాని మీద శ్రద్ధ తగ్గడం వల్ల అనుకున్న ఇది రాదు. శ్రద్ధ ఎప్పుడు ఇంపార్టెంట్. ఈరోజు ధ్యానంలో కూర్చుంటే ఈరోజే నేర్చుకున్నవాడు ఎంత శ్రద్ధతో, ఎంత తపనతో చేస్తావో అలా చేయాలి. ఎప్పటి నుంచో అలవాటు కాబట్టి అలవాటుగా కళ్ళు మూసుకుని, అయినా కొంత ప్రయోజనం ఉన్నా కొంచెం శ్రద్ధ పెడితే అదే ధ్యానం, ఆ క్వాలిటీ పెరుగుతుంది. ధ్యానం ఎందుకు? ధ్యానం ఎందుకు చేయాలి అంటే మన దగ్గర ఎన్నో ప్రయోజనాలు ఏమేమి కలుగుతాయి అవన్నీ లిస్ట్ మనం చెప్పగలం కదా. ధ్యానం ఎందుకు కాదు, ఎందుకు వద్దు అంటే చెప్పడానికి పెద్ద ఉండవు. ఎందుకు వద్దంటే ఇంక ధ్యానం లేకపోతే ఏమీ ఉండదని మనకు తెలుసు కాబట్టి. ధ్యానం ఎందుకు అంటే అనేక రకాలు అనుకుంటే నాకు ఆరోగ్యం బాగుంటుంది, లేకపోతే నాకు మానసిక స్థితి బాగుంటుంది, లేకపోతే నా అవగాహన బాగుంటుంది, ఇవన్నీ మనం అనుకునేవన్నీ నిజమే. అవన్నీ సైడ్ బెనిఫిట్స్ మాత్రమే. ధ్యానం నీకు ఇచ్చే ఒక గొప్ప వరం ఏంటంటే ఇప్పుడు మనం అందరం మెలకుగా ఉన్నాం కదా. మెలకుగానే ఉన్నామా అంటే ఇప్పుడు ఈ స్థితిలో మీ అందరికీ నేను అనే ఎరుక ఉంది, నేను అనే స్పృహ ఉంది. నిద్రపోతున్నారనుకోండి, నేను ఉంటుందా? బాగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు మీరు మనం నేను అనే స్పృహ లేదు. కళలు వస్తున్నాయి అనుకోండి, కళల్లో మీరుంటారా? కళలో మీరు ఉండొచ్చు. కళలు ఉన్నప్పుడు నేను అనే ఆ కాన్షియస్నెస్, ఆ స్పృహ ఉండదు కదా.
నేను అని రాగానే కలపోతుంది. కల ఉంటే నేను ఆ నిద్రలో మనకి అది ఉండదు. సపోజ్ కళ లేదు, గాఢమైన నిద్రలో మీరు ఉన్నారనుకోండి, ఏ కళ లేని స్థితిలో, అప్పుడు నేను లేదు, మీ మైండ్ లేదు. ఈ 3 స్థితులు మనకు తెలుసు. నేను తెలుసు. ఇప్పుడు మీరు అనే స్పృహ, మీ ఆలోచనలు 2 మనకి ఇప్పుడు అనుభవంలో ఉన్నాయి. మనకు ఆలోచనలు ఉన్నాయి, మనకి నేను అనే స్పృహ ఉంది కదా. ఈ 2 ఉన్నాయి. అయితే నేను అనే కాన్షియస్నెస్, దాని ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంది. నేను ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంది. మీ థాట్స్, మీ మైండ్ ఫ్రీక్వెన్సీ నేను కంటే తక్కువ ఉంది. ఇది మీ కంట్రోల్లో ఉంది. ఇప్పుడు ఏది, థాట్స్ని మనం కంట్రోల్ చేయొచ్చు. నేను ఎరుకతోటి నువ్వు ఉన్నప్పుడు, ఎరుకని తెచ్చుకున్నప్పుడు నీ ఆలోచన నువ్వు మార్చుకోగలుగుతావు. ఇది వద్దులే, ఎలా చేద్దాం, అది కాదు ఇది కాదని నువ్వు దీన్ని మార్చుకోగలవు. 2 ఉన్నాయి. ఐ కాన్షియస్నెస్ ఉంది, నీ థాట్స్ ఉన్నాయి. కళల్లో నేను లేదు, వాళ్ళు మీ ఆలోచనలో ఉన్నాయి, మీ మైండ్ ఉంది. నిద్రలో నేను లేను, గాఢ నిద్రలో ఏ కళలు లేవు. 4వ స్థితి ఉంది. ఆ 4వ స్థితి నేను ఉంటుంది, ఆలోచనలు 0. ఈ స్థితి కోసమే మనం ధ్యానం చేసేది. ఐ కాన్షియస్నెస్ ఉంటుంది, స్పృహ ఉంటుంది. స్పృహ లేకుండా, ఎరుక లేకుండా గాఢ నిద్రలో ఉన్నట్టుండు. నేను అనే స్పృహ, ఐ కాన్షియస్నెస్ హై లెవెల్లో ఉంటుంది, థాట్స్ 0. ఇప్పుడు నేను ఉంది, థాట్స్ ఉన్నాయి. రోజుకి ఒక మనిషి సగటున 60,000 నుంచి 70,000 ఆలోచనలు. నేను ఉన్నది, ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ మీరు గాఢ నిద్రలో ఉన్నారు, ఒక పీడకల వచ్చింది అనుకోండి, మీ నిద్ర ఏమవుతుంది? పీడకల వచ్చింది, మీ నిద్ర క్వాలిటీ ఉండదు, మీ నిద్ర డిస్టర్బ్ అవుతుంది. పొద్దుట లేవగానే మీకు ఎలా ఉంటుంది? రాత్రి నిద్రలో అన్ని కళలే వస్తూ ఉన్నాయి, పీడకలలు, భయంకరమైన కళలు. పొద్దుట లేవగానే మనకి నిద్రపోయిన అలసట, బాధ, అలజడి అన్నీ ఉంటాయి కదా. నిద్ర డిస్టర్బ్ అయింది, ఊరిక భయంకరమైన కళలు వచ్చినాయి, నిద్ర పట్టింది, కానీ కళలు మనని డిస్టర్బ్ చేసినాయి. ఎలాగైతే మీ నిద్రని కళలు డిస్టర్బ్ చేసినాయో, అలాగే ఇప్పుడు మన ఎరుకని మన ఆలోచనలు డిస్టర్బ్ చేస్తున్నాయి. అయిని నన్ను, నా ఆలోచనలు, అవసరం లేని ఆలోచనలు, అవసరం లేని కళలు వచ్చి నీ నిద్రని ఎలాగైతే చెడగొడుతున్నాయో, అలాగే నీ డేని, నీ ఆలోచనలు నిరంతరము డిస్టర్బ్ చేస్తున్నాయి. కాబట్టి ధ్యానం ఏం చేస్తుంది అంటే, నీ ఆలోచన రహిత స్థితికి వెళ్ళడం కోసం ఐ కాన్షియస్నెస్ హై లెవెల్లో, హై ఫ్రీక్వెన్సీలో ఉండేలాగా చేస్తా, నీ థాట్స్ని 0 స్టేట్కి ఉంచే ఆ సాధన ధ్యానం. ధ్యానం దేనికోసం అంటే, మనం నేర్చుకుంటున్నాం, ధ్యానాన్ని నేర్చుకుంటున్నాం, చైతన్యవంతం అవ్వడాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం, ఎరుకని కలిగి ఉండడాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం, పూర్తి ఎరుకతో ఉండడాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం. ఎరుకతో ఉన్నాను అనుకుంటున్నాం, కానీ మన గతం, మన భవిష్యత్తు, మన ఆలోచనలు మన ఎరుకని, మన కాన్షియస్నెస్ని డిస్టర్బ్ చేస్తున్నాయి. ఎలాగైతే నీ నిద్రని ఆ పీడకలలు డిస్టర్బ్ చేస్తున్నాయో, అలాగే మన డే అంతా డిస్టర్బ్ అవుతుంది. ఇక్కడ కూర్చున్నప్పుడు నీకు ఏదో ఒకటి వస్తుంది, నీ గతము, నీ భవిష్యత్తు. ఇది అందరికీ ఇలాగే ఉంది కాబట్టి ఇది నార్మల్ అనుకుంటున్నాం. అందరం ఇలాగే ఉన్నాం, అందరము దీనికి అలవాటు పడ్డాం. పుట్టినప్పటి నుంచి మన అందరికీ ఏం అలవాటు? ఆలోచిస్తూ ఉంటాం, ఏ ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలీదు, బాగుందో బాగోలేదో దాని గురించి మళ్ళీ జడ్జిమెంట్లు, వ్యవహారాలు అన్నీ జరుగుతున్నాయి. మన లోపల ఓ పెద్ద బజారు జరుగుతుంది, పెద్ద మార్కెట్లోనే ఎప్పుడూ ఉన్నాం. హైదరాబాదు, కలకత్తా రోడ్స్ లాగా రద్దీగానే ఉంది. కర్ఫ్యూ విధించినట్టు అవ్వలేదు ఎప్పుడు. సంక్రాంతికి మన హైదరాబాద్ ఎలా ఉంటుందో అలా అవ్వలేదు ఎప్పుడు మన మైండ్. సంక్రాంతికి ఈ టైంలో అందరూ వెళ్ళిపోతారు, భలే ఉంటుంది నాకు అప్పుడు.
హైదరాబాద్లో డ్రైవ్ చేయడం ఎంత బాగుంటుందో, ఇంచదండి ఎంత ఖాళీ అవుతుందో. అలాగే మన మైండ్ ఖాళీ అయిన ఆ ఎక్స్పీరియన్స్ని, ఆ థాట్లెస్ స్టేట్ని పొందడమే లక్ష్యం. ఆ లక్ష్యం ఒకే రోజు జరగకపోవచ్చు, ఎన్ని రోజులైనా జరగకపోవచ్చు మైండ్లో పెట్టుకుంటే. కానీ నువ్వు శ్రద్ధతో కూర్చోవాలి కూర్చోవాలి అని ఎందుకు చెప్పానంటే, నువ్వు కూర్చోవాలి సహనంతో, నీ శ్వాసని గమనిస్తూ ఉండాలి. ఎవరైనా ఏకాగ్రతతో ఒక 3 నిమిషాలు శ్వాసని గమనించగలిగితే వాళ్ళు ఎన్లైటన్ అవుతారు అంటారు ఓషో. అన్ని ప్రక్రియల్లో అత్యంత సరళమైంది, సులువైంది శ్వాస మీద ధ్యాస. అన్ని ప్రక్రియల్లో అత్యంత కష్టమైంది, అత్యంత సున్నితమైనది శ్వాస మీద ధ్యాస. ఈ భూమి మీద అన్ని విద్యల్లో అత్యంత సరళమైంది, ఏ కష్టము లేని విద్య ఏదైనా ఉంది అంటే శ్వాసని గమనించే ఈ ప్రక్రియ. ఈ భూమి మీద అన్నిటికంటే అత్యంత కష్టమైంది ఏదైనా ఉంది అంటే అది శ్వాస మీద ధ్యాస. ఆ టెక్నిక్ నీకు తెలియాలి కాబట్టి, ఆ టెక్నిక్, ఆ శ్వాసని గమనించే ఆ అభ్యాసం నీకు తెలియడం కోసం విజ్ఞాన భైరవ తంత్ర అని ఒక గొప్ప బుక్ ఉంది. విజ్ఞాన భైరవ తంత్ర. పరమశివుడు పార్వతీదేవికి 112 తంత్రాలు, టెక్నిక్స్, పద్ధతులు చెప్పారు. ఆమె వేసిన ప్రశ్నలకి, సమస్యలకి పరిష్కారాలు మాటలు చెప్పకుండా టెక్నిక్స్ చెప్పారు. ఆ టెక్నిక్స్లో మొదటి 9 తంత్రాలు శ్వాసకి సంబంధించినవే. తీసుకునే శ్వాస యొక్క అంతము, విడిచిపెట్టే శ్వాస యొక్క ఆరంభము, ఆ బిందువుని గమనించు అంటారు, లేదా ఆ టర్నింగ్ని గమనించు అంటారు. లోపలికి తీసుకునే శ్వాస, విడిచిపెట్టే శ్వాస, ఆ రెంటి మధ్యన ఉన్న స్వల్ప విరామాన్ని గమనించడం. ఒక్కొక్కరికి, అందరికీ ఒకేలాగా కాదు, కానీ ఈ 9 పద్ధతులు ఎవరికైనా, ఈ భూమి మీద ఉన్న ఎవరికైనా ఏదో ఒక పద్ధతి నీకు సూట్ అవుతుంది. అందుకని ఒక్కొక్క పద్ధతి మీద కనీసం 3 రోజులు 4 రోజులు సాధన చేయమని విజ్ఞాన భైరవ తంత్రాన్ని ఎప్పుడో మనకి తెలుగులో ట్రాన్స్లేట్ అయి ఓషో రజనీష్ చెప్పిన ద బుక్ ఆఫ్ సీక్రెట్స్ నుంచి ఆగమ శాస్త్రంలో ఉన్న ఆ గొప్ప ఆ తంత్రాల్ని మనకి రజనీష్ గారి ద్వారా, ఓషో గారి ద్వారా మనకు అందింది. ఆ బుక్ ప్రతి సాధకుడు అధ్యయనం చేయాలి, చదవడం కాదు. ఆ సూత్రాల్ని కొంచెం శ్రద్ధ పెడితే ఇది సులభమని, ఎలాగా గమనించాలో కూర్చుని అలవాటైపోయి ధ్యానం నేను 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాను, 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాను, నాకేమీ కాలేదనుకునే, ఏమైందో మనకు తెలియదు, కానీ ప్రతి సిట్టింగ్ మాత్రం మిమ్మల్ని మరింత డెఫినెట్గా మరింత చైతన్యవంతం చేస్తుంది, అందులో డౌట్ లేదు. కానీ మీరు ఒక్క 40 రోజులు తీసుకోండి. నేను డాక్టర్ న్యూటన్ గారి దగ్గరికి నా ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్ కోసం నేను 2000లో వారిని కలిశాను. డెక్కన్ క్రానికల్ పేపర్లో, ఇంగ్లీష్ పేపర్లో ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ అని డాక్టర్ కె న్యూటన్ ఎండి, డాక్టర్ కె లక్ష్మి ఎంబీబీఎస్ అని అక్కడ ఉంది. ఒక ఫుల్ పేజ్ డెక్కన్ క్రానికల్లో. నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఈ లైఫ్కి సంబంధించిన ఏదో తెలుసుకోవాలని, నాకు జరిగిన, నా బాబు చనిపోయాడు, బాబు పుట్టి, అది ఎందుకు జరిగింది తెలుసుకోవాలని అక్కడికి వెళ్ళి చూస్తే, లైబ్రరీలో చదువుతుంటే నాకు దొరకడంలే. దాతల్లి బోధన్ మేడంకి క్లాప్స్ కొట్టండి. పత్రిజీ పుట్టిన ఆ జన్మస్థలం నుంచి వచ్చారు ఆవిడ. బోధన్, నిజామాబాద్ జిల్లా బోధన్కి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. వెళ్తే అది చూస్తే గత జన్మలు అంటున్నారు ఒక సైంటిస్ట్. మనకన్నీ జన్మలు ఉన్నాయి, పునర్జన్మ అని నమ్మకాలు, పర్టికులర్గా హిందూ మతంలో అది ఉంది. గతం జన్మలు ఉన్నాయి, నీ జన్మలు అనేకం ఉన్నాయి, ఇవన్నీ మనకి ఉన్నాయి. మిగిలిన మతాల్లో
వారి విశ్వాసాలు వేరుగా ఉన్నాయి. ఇవన్నీ విశ్వాసాలేనా? అసలు గత జన్మ ఉందా ఏంటి? అసలు నా గత జన్మలో నేనేమి చేస్తే ఈ కర్మ, ఈ ఈ ఫలితము, ఈ కష్టం వచ్చింది అని నేను ఆ యూనివర్సిటీలో సైన్స్ ఏమైనా చెప్తుందా అని నేను ఆ బుక్స్ చూడడానికి రోజు చూసేవాడిని. ఒకరోజు లక్కీగా నాకు ఈ పేపర్ దొరికింది. ఈ పేపర్ చూసి నేను వారి దగ్గరికి నా గత జన్మలో చూసుకుందామని వెళ్ళాను. అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాను. వెళ్తే ఆయన ఏమన్నారంటే, నాయన ఇది ఇన్ఫర్మేషన్ కాదు, ట్రాన్స్ఫర్మేషన్. నీకు చెప్తే కాదు, ఇన్ఫర్మేషన్ మాట్లాడితే నీకు విషయాల్ని తెలుసుకుంటే సరిపోదు, ట్రాన్స్ఫర్మేషన్ కావాలా. అందుకని ఒక 40 రోజులు మీరు శ్రద్ధతో ధ్యానం చేయండి. అయ్యా నాకు ధ్యానం తెలుసు, 6వ సంవత్సరం వయసులో నేను ఉపదేశం పొందాను, నేను జపం చేశాను, తర్వాత రామకృష్ణ మిషన్కి వెళ్ళి నేను ధ్యానం నేర్చుకున్నాను, తర్వాత భావాతీత ధ్యానం, ట్రాన్సెండేషనల్ మెడిటేషన్ మహర్షి మహేష్ యోగ్ గారిది, అది నేను చేశాను అని చెప్తే నాకు ఈ ధ్యానాలు అన్నీ ఓకే, అవి కాదు నాకు కావాల్సిందని ఏదో అన్నాను నేను. ఇవన్నీ నేను చేశాను, నాకు ఇది ఎంత కదంటే ఎంతసేపు చేశారు? 20 నిమిషాలు మేము భావాతీత ధ్యానం చేసేవాళ్ళు. ఒక బీజాక్షరం ఇస్తారు, 20 మినిట్స్ చేయాలని చెప్తారు. అది నేను చేశాను. సరిపోదు నాయన, ఒక 40 రోజులు రోజు కనీసం 2 సార్లు ఒక సిట్టింగ్ అట్లీస్ట్ 1 అవర్ ఉండేలాగా మీరు కనీసం మీకు తపనుంటే ఒక 2-3 అవర్స్ ఒకే సిట్టింగ్ ఉండేలాగా ఈ శ్వాసని గమనిస్తా చేయండి. మీ అబ్బాయితో మీరు మాట్లాడొచ్చు అన్నారు అని. అలా అన్నా నమ్మలేం కాబట్టి ఒక కేసు చూపించారు. జూబ్లీ హిల్స్లో ఒక ఆమె తండ్రి చనిపోయాడు, ఆమె ఆ డిప్రెషన్, ఆ బాధ, దుఃఖం దాని నుంచి లేకపోతే ఆమె ఆ రిగ్రెషన్కి వెళ్ళినప్పుడు ఆ తండ్రితో కమ్యూనికేట్ చేయగలిగింది, తండ్రితో మాట్లాడింది. ఆ కేసుని నాకు, ఆ కేస్ స్టడీని చూపించారు. అంతేకాకుండా డాక్టర్ బ్రియాన్ విస్, మెనీ లైఫ్స్ మెనీ మాస్టర్స్, ఎన్నో జన్మలు ఎందరో మాస్టర్స్ అనే ఆ పుస్తకాన్ని 20 cases suggestive of reincarnation, డాక్టర్ ఇయాన్ స్టెవెన్సన్, 20 cases suggestive of reincarnation, గత జన్మల మీద డాక్టర్ ఇయాన్ స్టెవెన్సన్ అని ఆయన చేసిన ఆ రీసెర్చ్, ఆ పుస్తకాలని నాకు చెప్పారు. వీటిని మీరు స్టడీ చేయండి, వీటిని చూడండి అని చెప్పారు. డాక్టర్ రేమండ్ మూర్ ఇలాగ గత జన్మల మీద రీసెర్చ్ చేసిన విషయాల మీద ఏవో చెప్పారు. కొంచెం ఇవన్నీ చదవకంటే అవును కాదని అనలేం, కానీ ఇందులో ఏదో ఉంది అని నేను చేస్తే ఆయన చెప్పిన మాట ఏంటంటే ఒక 40 days కనీసం రోజు 2 సార్లు మీ సిట్టింగ్ ఉండేలా చేయండి. ఒక 40 days, ఈ 40 daysలో ఒక రోజంతా ఓన్లీ ద్రవాహారం తీసుకుని, నెక్స్ట్ డే ద్రవాహారం తీసుకుని మౌనం ఉండి, నెక్స్ట్ డే పూర్తిగా ఎంతసేపు చేయగలరో అంతసేపు ధ్యానం చేయండి, మీ అబ్బాయితో మాట్లాడొచ్చు అన్నారు. ఒక రోజంతా మౌనం ఉండాలి, నెక్స్ట్ డే చేయాలి. బాగుంది. మీరు సపోర్ట్గా ఉండడం కోసం, ఈ ధ్యానం మీకు మరింత ఇది కుదరడం కోసం మీరు ఒక యోగి ఆత్మకథ రోజు చదువుతూ ఉండండి అన్నారు. అప్పుడు ఎంత తపన ఉంటుంది కదా, ఏదో కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి దాని మీద ఉండే శ్రద్ధ రాను రాను ఏమవుతుంది, మెకానికల్గా ఏమీ కాదులే, ఏమీ రాలేదు, లేదా అది కనబడలేదు, ఇది కనబడలేదు, అలా జరగలేదు, ఇలా జరగలేదు, దీంట్లోకి వెళ్ళిపోతే ఏమవుతుంది. అందుకని నేనేం చెప్తానంటే ఫ్రెండ్స్, మీరు ఈరోజు ధ్యానం చేస్తే, ఈరోజే నేర్చుకుంటే ఎంత శ్రద్ధ పెడతారో అంత శ్రద్ధ కావాలి. ఏ పనికైనా శ్రద్ధ కావాలా వద్దా? వంట రోజు వండుతున్నారు కాబట్టి అలాగే కాకుండా ఇంకొంచెం శ్రద్ధ పెడితే ఎంత బాగుంటుందో కదా. రోజు వండే వంట, రోజు చేసే కూర అదే మెకానికల్గా చేయడం కాకుండా ఇంకొంచెం శ్రద్ధ, ఎప్పుడూ చేసే పనిని ఇంకొంచెం శ్రద్ధ, ఇంకొంచెం అదనంగా చేర్చాలి. అదనంగా ఉప్పు ఎక్కువేయమని కాదు, రోజు ఉండే వంటలో అదనంగా చేర్చమన్నాం కాబట్టి కొంచెం కారం, కొంచెం ఉప్పు, ఇంకొంచెం ఎక్స్ట్రా ఇస్తే అసహ్యంగా ఉంటుంది. అది కాదు శ్రద్ధ. మన ధ్యానానికి కావలసింది
శ్రద్ధ, ఇంకొంచెం శ్రద్ధ. ఆ శ్రద్ధ ఎప్పుడు మనకు దొరుకుతుందంటే, పెరుగుతుంది అంటే, ఆ యోగుల్ని అధ్యయనం చేసినప్పుడు. నాకు ఆ స్వామీజీని చూస్తే, నిన్న నేను ఆయన రూమ్కి వెళ్ళినప్పుడు, మీకు అడగకూడదు కానీ మీకు ఇక్కడ ఓకే, ఈ టెంపరేచర్ మీకు అనిపించదు కానీ ఆయన షర్ట్కి లేదు కదా. మీరు హిమాలయాల్లో ఉంటారు కదా, వింటర్లో కూడా ఇలాగే ఉంటారా? ఎప్పుడు ఇదే అన్నారు. అప్పుడు ఏమి కప్పుకోరా, మీకు చలేదా? ఎప్పుడు ఏమి చేయదు. క్రియ, ఆ క్రియ మాకేమీ చేయదు. నేను క్రియా సాధన చేస్తాను అని వారి సాధన ఏం చేస్తారు అన్నారు. వాళ్ళకి చెల్లేదు. మరి కాళ్ళకి చెప్పులు లేకుండా నడుస్తారు. మరి మంచులో నడుస్తుంటే మనకి చెప్తారు కదా, మంచులో నడిస్తే అది గట్టిపడిపోతే అది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అక్కడ ఏమంటారు, మంచులో ఎక్కువసేపు మీరు ఐస్లో ఉంటే తిమ్మిరెక్కిపోవడం కదా, అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి డెడ్ అయిపోయి అది మొత్తం మనని, అది చాలా మనిషిని చంపేసే అంత ఇది, అది కలుగుతుంది కదా. మరి మీకేమవుతుంటే ఏం కాదు, చెప్పులు వేసుకోరు, మంచులో నడుస్తారు, మంచులో ఉంటారు. 4 నెలలు మంచులోనే ఉండిపోయారు. 4 నెలలు ఆయన సాధనలో ఉండిపోతే పైన మంచు పేరిపోతే వాళ్ళు వేడి చేసి ఆయన్ని మొత్తం ఆ ఐస్ గడ్డని కరిగించి బయటికి తీస్తారు. అయినా ఆయన హార్ట్ ఆగిపోలేదు, ఆయనకి ఇదే కాలేదు. ఆ క్రియ గొప్పతనం. మేము క్రియాయోగం చేస్తాను, క్రియ చేస్తాను అన్నారు. వాళ్ళు మార్గంలో వారు చేస్తారు. మనకి ఇవన్నీ ఈ యోగాలన్నీ చేసి బుద్ధుడు కొన్ని సిద్ధులు రావచ్చు, కానీ ఇవన్నీ చేసి ఆయన అంతిమ లక్ష్యం, అంతిమ ఆ ఎన్లైటన్మెంట్, ఆ ఆత్మ సాక్షాత్కారం, లేకపోతే హయ్యర్ కాన్షియస్ ఆ స్టేట్, వీటి 6 సంవత్సరాలు ఇవన్నీ చేసిన కాంతి ఒకే రోజు శ్వాసని గమనిస్తూ ఉంటే కలిగింది బుద్ధుడు. అందుకనే పత్రిజీ నేను అడిగాను, మరి ఇన్ని ఉన్నాయి కదా, ఇన్ని చేసిన వాళ్ళు కాలేదు కదా, మరి అసలు ఇది ఎలాగవుతుంది అంటే ఆయన ఏమన్నారంటే, ఈ భూమి మీద కాజు లేకుండా కార్యకారణ సంబంధం ప్రతిదానికి ఉంటుంది, కానీ కారణం లేకుండా జరిగేది ఒకే ఒకటి, అది ఎన్లైటన్మెంట్. ఏమి చేస్తే జరుగుద్దో చెప్పలేం, కానీ ఎప్పుడైనా జరగచ్చు. ఈ క్షణం ఏ పువ్వు రాలుతుంటే కూడా నువ్వు ఎన్లైటన్ అవ్వచ్చు. అని చెప్పి ఎన్నిటికంటే హైయెస్ట్, అంటే ఇవన్నీ తక్కువ నేను అనడంలే, ఇవన్నీ చాలా కఠినమైన సాధనలు చేసి నియమాలు నిష్టలు కంప్లీట్గా ఉండే వారు పొందుతారు డెఫినెట్గా. కానీ అతి సామాన్యుడు కూడా ఆ స్థితిని పొందే ఒక గొప్ప పద్ధతిని మనకి బ్రహ్మర్షి పత్రిజీ సులభంగా అందించారు. అలాంటి గొప్ప దీనికి శ్రద్ధ అవసరం. అంత కష్టం లేకపోయినా మనం చేసే పని మీద శ్రద్ధ పెట్టాలి కదా. మన ధ్యానం గురించి మీరు మరింత శ్రద్ధతో ధ్యానం సాధన రోజు కనీసం 1 గంట శ్రద్ధతో చేయాలి. గంట చేయమన్నారు ఎప్పుడో ఓకే అంటారా, లేదా అదేదో పెట్టుకుని ఆ టైప్ కాకుండా, నాకు కుదరటం లేదనే ఈ మైండ్ని అది ఏమన్నా పట్టించుకోకుండా కూర్చోవడాన్ని చేస్తే ఎంత అద్భుతం మనకు తెలుస్తుందో. ఎంచేతంటే ఏం జరుగుతుంది అంటే మనకి దొరుకుతాం. దీని లక్ష్యం ఏంటంటే నీవు నీ జీవితానికి నువ్వు యజమానివి కావడం. నీ లైఫ్కి నీ మైండో లేకపోతే నీ సమాజమో నీ చుట్టూ ఉన్న గోలో యజమానులు కాదు, నువ్వు నీ జీవితానికి యజమానివి కావాలి. నీ దీపాన్ని నువ్వే వెలిగించుకోవాలి. అక్కడ ఉంది కదా, బి ఏ లైట్ అంటూ యువర్ సెల్ఫ్. మన లోగో మీద అక్కడ కనబడుతుందా, ఈ పైన వేలాడుతుందా లేదా? ఇది అందుకోసం ఎవరు మాట్లాడినా ధ్యానం 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 అంటారు, మాకు కుదరడం లేదు.
మాకు కుదురుతుంది, ఇదంతా పక్కన పెట్టండి. మీకు ఏదైనా కానివ్వండి, మీరు చేయవలసింది విడవకంట శ్రద్ధతో సాధన చేయడం అవసరం. ధ్యానం చేసే అవకాశం ఎప్పుడు దొరికినా, ఇంతకు మించిన వరం మన జీవితానికి మనం ఇచ్చుకునేది ఇంకోటి లేదనే సత్యం అర్థం చేసుకుని ధ్యానంలో ఎప్పుడు ఉండాలి. 12 గంటలు ధ్యాన సాధనకి, 12 గంటలు ప్రాపంచిక పనులకి. రోజువారీ జీవితాన్ని ధ్యానంతో మొదలు పెట్టండి. అప్పుడు విషయాలన్నీ మీలో ఎదగడం ప్రారంభమవుతాయి. మీ రోజుని ధ్యానంతో మొదలు పెట్టండి. ఆ రోజు మీరు చేయవలసిన విషయాలు ఎదగడం మొదలవుతుంది. మనం ఎదుగుతాం. ఓకేనా? వండర్ఫుల్.